వెల్కమ్ టు V5 న్యూస్ గుసగుస. ఇవాల్టి గుసగుస. సీట్ల ఫార్ములాకు పవన్ నో. కూటమిలో కొత్త గేమ్ మొదలైందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అసలు చర్చ టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు, కూటమిలోనే కొత్త లెక్కలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి వైసీపీని చిత్తుగా ఓడించాయి. ఆ ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచింది. అప్పుడు 21 సీట్ల ఫార్ములా కూటమి విజయానికి అవసరమైన రాజకీయ త్యాగంగా కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా అదే లెక్క కొనసాగుతుందా అంటే జనసేన అంగీకరించబోదన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా 2024లో అనుసరించినటువంటి సీట్ల పంపకం స్థానిక ఎన్నికలకు వర్తించదని, క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఉన్న చోట జనసేన పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. తాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే వాదన తెరపైకి తెచ్చారు. దీంతో కూటమి భవితవ్యంపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు అసలు ట్విస్ట్. పవన్ కళ్యాణ్ కూటమిని కాపాడుకోవాలనుకుంటూనే జనసేనను సొంతంగా బలోపేతం చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే 2024లో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చాలా స్పష్టంగా ఉంది. అధికారం కోసం జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు జనసేన తన సీట్లను తగ్గించుకుంది. టీడీపీకి భారీ స్థాయిలో సీట్లు దక్కాయి. జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలు వచ్చాయి. ఆ వ్యూహం పనిచేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎంగా కీలక స్థానంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. జగన్ను ఓడించాలి అన్న లక్ష్యం 2024లో ఉంది. మరి ఇప్పుడు జనసేన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? అదే తన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలమైన రాజకీయ శక్తిగా మార్చుకోవడం. ఇక్కడే స్థానిక ఎన్నికలు పవన్కు చాలా కీలకంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక పార్టీకి ఓట్లు పడటం ఒక విషయం. కానీ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి సొంత కేడర్ ఉందా? గ్రామంలో ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు? స్థానికంగా నాయకత్వం ఉందా? కార్యకర్తలు ఎన్నికల్లో నిలబడగలరా? ఇవన్నీ తేలిపోతాయి. అందుకే ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకమే. జనసేనకు మరీ కీలకం. అందుకే స్థానిక ఎన్నికలు జనసేనకు కేవలం మరో ఎన్నిక కాదు, పార్టీ భవిష్యత్తుకు గ్రౌండ్ టెస్ట్ అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడే టీడీపీతో చిన్నపాటి పొలిటికల్ ఫ్రిక్షన్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ సహజంగానే తన బలమైన ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు కోరుకుంటుంది. జనసేన కూడా తమకు బలం ఉన్న చోట పోటీ చేయాలని చెబుతోంది. అంటే ఇద్దరి లెక్క ఒకే చోట కలిసే అవకాశం ఉంది. అప్పుడు త్యాగం ఎవరు చేయాలి? ఇదే అసలు సమస్య. 2024లో జనసేన త్యాగం చేసింది. కానీ ప్రతిసారి మనమే త్యాగం చేయాలా అని జనసేన కేడర్ ఒత్తిడి చేస్తే పవన్ కళ్యాణ్ దాన్ని ఎలా తట్టుకోగలరు? ఒక పార్టీ అధికారంలో భాగస్వామిగా ఉన్నా ఎన్నికల్లో తనకు తగిన రాజకీయ స్పేస్ లేకపోతే ఆ పార్టీ ఎలా ఎదుగుతుంది? ఇదే పవన్ కళ్యాణ్ ముందున్న అస్సలు లెక్క. కూటమిలో ఉండాలి, కానీ కూటమిలోనే కలిసిపోవద్దు. ఇదే జనసేనకు ఇప్పుడు అవసరమైన రాజకీయ వ్యూహంగా కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే పవన్ ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఉపయోగించుకుని జనసేనకు సొంత రాజకీయ పునాది నిర్మించాలనుకుంటున్నారా అనే ప్రశ్న వస్తోంది. పార్టీ నేతల ప్రకారం కూడా జనసేన బలంగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఉంది. సీట్ల పంపకం కూటమి భాగస్వామ్యుల మధ్య చర్చల ద్వారా నిర్ణయిస్తామని చెబుతున్నారు. అంటే టీడీపీతో విడిపోవడానికి పవన్ సిద్ధమయ్యారని దీని అర్థమా? అసలు కానే కాదు. ఇక్కడే ఈ రాజకీయ గేమ్ను అర్థం చేసుకోవాలి. పవన్ కు ఇప్పుడే టీడీపీతో విడిపోవాల్సిన అవసరమూ లేదు. చంద్రబాబుతో ఉన్న కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.
ప్రభుత్వాన్ని నడపడానికి ఇద్దరికి ఒకరి అవసరం మరొకరికి ఉంది. కానీ అదే సమయంలో 2029 నాటికి జనసేన తన కాళ్లపై తాను నిలబడే స్థాయిలో ఉండాలి అనే ఆలోచన పవన్ కు ఉంటే దానికి ఇప్పటి నుంచే కేడర్ నిర్మాణం అవసరం. అందుకే స్థానిక ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు అడగటం, తన బలాన్ని పరీక్షించుకోవడం, గ్రామ స్థాయిలో పార్టీకి నాయకత్వాన్ని తయారు చేయటం, ఇవన్నీ ఒక పెద్ద ప్లాన్ లో భాగం కావచ్చునని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే పవన్ కూటమిని వదిలేయడానికి కాదు, కూటమిలో తన బేరసారాల శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా కీలకమైన తేడా. రేపు ఎన్నికల సమయంలో జనసేనకు మీ బలం ఎంత అని ఎవరైనా అడిగితే సమాధానం అసెంబ్లీ సీట్ల సంఖ్యతో మాత్రమే చెప్పలేం. ఎన్ని గ్రామాల్లో పార్టీకి కేడర్ ఉంది, ఎన్ని స్థానిక సంస్థలో జనసేన గెలిచింది, ఎన్ని నియోజకవర్గాల్లో సొంతంగా ఓట్ బేస్ ఉంది, ఇవే అసలు లెక్కలు. అందుకే స్థానిక ఎన్నికల్లో జనసేన బాగా పర్ఫామ్ చేస్తే కూటమిలో పవన్ కళ్యాణ్ బేరసారాల శక్తి కూడా పెరుగుతుంది. అదే జరిగితే 2029 ఎన్నికల సమయంలో పరిస్థితి పూర్తిగా వేరుగా ఉండొచ్చు. 2024లో జనసేనకు 21 సీట్లు ఇచ్చాం అనే లెక్కకు బదులు ఇప్పుడు జనసేన బలం ఎంత పెరిగింది అనే లెక్క మొదలవుతుంది. అక్కడే టీడీపీకి కూడా అసలు పరీక్ష. ఎందుకంటే జనసేన బలపడటం అంటే కూటమి బలపడటమే. కానీ అదే సమయంలో టీడీపీ ఆధిపత్యానికి జనసేన ఒక ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ గా ఎదగడం కూడా. ఇది చంద్రబాబుకు ఎంతవరకు కంఫర్ట్ గా ఉంటుంది, పవన్ కు ఎంతవరకు స్పేస్ ఇస్తారు? జనసేన ఎక్కువ స్థానిక సీట్లు అడిగితే టీడీపీ ఎలా స్పందిస్తుంది? సీట్ల పంపకం విషయంలో విభేదాలు వస్తే అవి కేవలం స్థానిక ఎన్నికలకే పరిమితం అవుతాయా, లేక కూటమి భవిష్యత్ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయా? ఇదే ఇప్పుడు అసలు ఆసక్తి. అయితే వైసీపీ కూడా ఈ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. కూటమి భాగస్వాముల మధ్య చిన్న విభేదం వచ్చినా దాన్ని పెద్ద రాజకీయ అంశంగా మార్చేందుకు ప్రతిపక్షానికి అవకాశం ఉంటుంది. అందుకే పవన్ కు ఇప్పుడు బ్యాలెన్స్ చాలా ముఖ్యమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీతో కలిసి నడవాలి, కానీ జనసేనను టీడీపీలో నీడలో ఉంచకూడదు. కూటమి అధికారాన్ని కాపాడాలి, అదే సమయంలో తన పార్టీ భవిష్యత్తును నిర్మించాలి. ఇదే పవన్ కళ్యాణ్ ముందున్న అసలు పొలిటికల్ టాస్క్. అందుకే 21 సీట్ల ఫార్ములాపై వస్తున్నటువంటి ఈ చర్చను కేవలం సీట్ల గొడవగా చూడటం తప్పు. ఇది జనసేన భవిష్యత్ రాజకీయ స్థాయిని నిర్ణయించే మొదటి అడుగు కావచ్చనే అంచనాలు వస్తున్నాయి. పవన్ నిజంగానే ఒంటరిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నారా, లేక కూటమిలోనే ఉంటూ జనసేనను బలమైన రెండో శక్తిగా తయారు చేయాలనుకుంటున్నారా అనే గుసగుసలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మొత్తానికి 2024లో జనసేన చేసిన త్యాగం 2026లో జనసేనకు రాజకీయ పాఠంగా మారుతోంది. స్థానిక ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లు తీసుకుంటుంది, ఎక్కడ పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అన్నదే ఇప్పుడు కీలకం. ఎందుకంటే ఆ ఫలితాలు కేవలం స్థానిక రాజకీయాలను మార్చవు. టీడీపీ జనసేన కూటమిలో పవర్ బ్యాలెన్స్ కూడా మారే అవకాశం ఉంది. అప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, పవన్ కూటమిని బలపరుస్తున్నారా, లేక కూటమిలోనే ఉంటూ తన భవిష్యత్ రాజకీయానికి పునాది వేసుకుంటున్నారా? స్థానిక ఎన్నికలు ఈ ప్రశ్నకు ఎంతో కొంత సమాధానం ఇవ్వబోతున్నాయి. ఇది ఇవాల్టి గుసగుస. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి B5 న్యూస్. దిస్ ఇస్ ప్రజ్వల సైనింగ్ ఆఫ్.